సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగే తుది కసరత్తులో ఆయన పాల్గొనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి పాల్గొంటారు. జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనలు చేసిన ఏఐసీసీ పరిశీలకులు వర్గాల వారీగా ఒక్కో కమిటీకి 6గురితో ప్రతిపాదనలు సిద్దం చేశారు. వాటిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్న సీఎం రేవంత్, బట్టి, మహేష్ గౌడ్, మీనాక్షి, ఉత్తమ్ తమ అభిప్రాయాలు వినిపించనున్నారు. ఈ భేటీలో 39 జిల్లాలతో పాటు పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమోద ముద్ర తర్వాత ఈ నెలాఖరుకు లేదా నవంబర్ మొదటి వారంలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం చంద్రబాబు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. యుఏఈ పర్యటనలో భాగంగా చివరి రోజు దుబాయ్లోని లీ మెరీడియన్ హోటల్లో జరిగిన ప్రవాస తెలుగు ప్రజల సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జన్మభూమి, కర్మభూమి ఈ రెండింటిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలని, అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ తెలుగువారు ఉండాలన్నది తన కోరికగా అన్నారు. తెలుగువారిని గ్లోబల్ సిటిజన్స్ గా చూడాలనుకున్నానని, కానీ వారు నేడు గ్లోబల్ లీడర్స్ గా ఎదుగుతుండడం గర్వంగా ఉందన్నారు. 2047 నాటికి హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యమని, దానిని అందరూ సహకరించాలని కోరారు. ఇక యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ తోనూ చంద్రబాబు బృందం సమావేశమైంది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో భాగస్వామ్యంతో పాటు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తానీ ఆసక్తి చూపించారు. పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, త్వరలో రాష్ట్రాన్ని సందర్శిస్తుందని హామీ ఇచ్చారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపా రాజా కార్బన్తో క్రౌన్ ఎల్ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియా, ట్రైస్టార్ గ్రూప్ సీఈఓ యూజిన్ మెయిన్, ఆస్టర్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆజాద్ ముపేన్తోనూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెట్టేందుకు ఆస్టర్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది. కృత్రిమ మేధలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా ఏపీలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ మధ్య కొత్త భాగస్వామ్యులకు యుఏఈ అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు శుక్రవారం దుబాయ్లో యుఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక మంత్రి అబ్దుల్తో సమావేశమయ్యారు. దుబాయ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టెక్నాలజీ పార్క్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్లో అమలు చేస్తున్న విధానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ రాష్ట్రమని మంత్రి లోకేష్ అన్నారు. పారిశ్రామికవేత్తలు ఒకసారి తమతో చేతులు కలిపాక ప్రాజెక్టు ప్రతిపాదనలు తమవిగా భావించి అనుమతులివ్వడం సహా ఉత్పత్తి ప్రారంభమయ్యేదాకా సహకారం అందిస్తూ ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆస్ట్రియా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో లోకేష్ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షో నిర్వహించారు. ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశమయ్యారు. విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు తరలి రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక ఎడ్యుకేషన్ పై జరిగిన రౌండ్ టేబుల్ భేటీకి లోకేష్ హాజరయ్యారు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సైతం సందర్శించి క్రికెట్ విక్టోరియా అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 16 నెలల్లోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల కష్టం దాగి ఉందని మంత్రి లోకేష్ వెల్లడించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తానే స్వయంగా వెళ్లి ప్రాజెక్టు స్థలాన్ని చూపించానని సిఐఏ రోడ్ షోలో చెప్పారు. ఆస్ట్రేలియాలో 6 రోజుల పర్యటన ముగించుకున్న మంత్రి లోకేష్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణకు రండి, కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దామని మెల్బోర్న్లోని ప్రఖ్యాత మోనాస్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం వర్సిటీని సందర్శించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మెడికల్ డైవిషన్స్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్లు, కో ఇన్నోవేషన్,
ఇనిషియేటివ్స్ చేపట్టాలని అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐసిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్చేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్ కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వర్సిటీ అకాడమిక్ అఫైర్స్ వైస్ ప్రొఫెసర్ మాథ్యూ వెల్లడించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం కూడా పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజీలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల 2 రోజుల వర్క్షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి ఎన్ఐఆర్టీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి జమ్మి మొక్కను నాటారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యమైనదేనని, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవులను ఆక్రమించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో అటవీ మంత్రిగా ఉన్న వ్యక్తే సొంత ఇలాకాలో అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే అప్పటి అధికారులు ఎందుకు మిన్నకుండిపోయారు అని అర్థం కాలేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి పాలనలో జరగడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50% పచ్చదనంతో నిండేలా పనిచేయాలన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మడ అడవుల పెంపకం ప్రధానమని తెలిపారు. రాష్ట్రానికి ఆకుపచ్చని గోడ నిర్మాణానికి కృషి చేయాలని, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనేది గొప్ప ప్రయత్నంగా తీసుకోవాలని సూచించారు. 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుందంటూ మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా స్పందించారు. ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు తేల్చేందుకు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ కమిటీ ఏర్పాటుకు మాజీ సీఎం 2 లేదా 3 నిపుణులను త్వరగా సూచించాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జగన్ ఆ మేరకు తగు చర్యలు చేపట్టకపోవడం వల్లే సంక్షోభం ఏర్పడిందని అన్నారు. దాని పరిష్కారానికే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. జగన్ మానసిక తీరు ఆందోళనకరంగా ఉందన్నారు. తాను నిత్యం వల్లవేసే అబద్దాలే నిజాలని నమ్మే ఆయన వైఖరి సరికాదు అని చెప్పారు. జగన్ తీరుపై 30 ప్రశ్నలను సంధించిన మంత్రి సత్యకుమార్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 81 మంది నామినేషన్లు చెల్లుబాటు కాగా వారిలో 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో ఉన్న వారు నోటాతో కలిపితే మొత్తం సంఖ్య 59కి చేరిన క్రమంలో 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్ పై 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఒకే కంట్రోల్ యూనిట్ తో 4 బ్యాలెట్ యూనిట్లు పనిచేసే వెసులుబాటు ఉందని, ఓటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యంత్రం వినియోగించనున్నారు. ఇక అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సిన దృష్ట్యా ఓటింగ్ కంపార్ట్మెంట్ కొంత ఎక్కువ పరిమాణంలో ఉంటుందని, ఉప ఎన్నికలో భాగంగా 211 మంది 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 130 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 81 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వీరిలో 23 మంది పోటీ నుంచి తప్పుకోనున్నారు. ఇక స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. జీహెచ్ఎంసీ తాజాగా ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 3,85,265 మంది ఓటర్లు ఉంటే తాజాగా ఆ సంఖ్య 16,100 మేర పెరిగింది. సామాజిక ఆర్థిక అంశాల్లో ముందంజలో ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు అప్పులు తీసుకోవడంలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాయి. ఇక మొత్తం దక్షిణాదిలో 2 తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతి 6 నెలలకోమారు విడుదలయ్యే కేంద్ర గణాంకాల శాఖ జనరల్ సర్వేక్షణ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం దేశంలోని వయోజనుల్లో అప్పు తీసుకున్న వారి సంఖ్య సగటున 15% కాగా దక్షిణాది రాష్ట్రాలన్నిటా ఇది 20%కి పైనే ఉంది. అన్నిటిలోకి అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. ఆ రాష్ట్రంలో అప్పు తీసుకున్న
వయోజనుల సంఖ్య సగటున 43.7%. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ 37.2%లో ఉంది. తదుపరి స్థానాల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా కేవలం 3.4% మంది మాత్రమే రుణం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో అప్పులు తీసుకుంటున్న వ్యక్తులను, కుటుంబాలను సామాజిక వర్గాల ప్రకారం పరిశీలిస్తే 16.6%తో బీసీలు అగ్రస్థానంలో నిలవగా 11%తో ఎస్టీలు అత్యంత దిగువన ఉన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల పరంగా స్వల్ప తేడానే ఉంది. అలాగే మతాల వారీగాను పెద్దగా తేడా లేవు. మహిళల కంటే పురుషులు, వివాహితులు, చిన్న కుటుంబాల వారు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నట్లు తెలిసింది. 2020-21లో నిర్వహించిన 78వ బహుళ ప్రయోజనకర సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ వివరాలను నమోదు చేశారు. కోర్ అర్బన్ సిటీ మినహా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనులకు సర్కార్ భారీగా నిధులు విడుదల చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పట్టణాలను గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి మెరుగైన పౌర సదుపాయాల కల్పన, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా మున్సిపాలిటీల అభివృద్దికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 138 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో 2432 పనులు చేపట్టేందుకు 2780 కోట్ల నిధులను మంజూరు చేసింది. నగరాభివృద్ధికి బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ది నిధి నుంచి ఈ నిధులు మంజూరయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, పాత మున్సిపాలిటీలకు 15 కోట్ల చొప్పున, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్త నగర పాలక సంస్థలకు 30 కోట్ల చొప్పున కేటాయించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా పనులు పూర్తి చేయాలని ఆయా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను పురపాలక శాఖ ఆదేశించింది. ఇక ఆయా పనులను చేపట్టడానికి ప్రాధాన్య క్రమంలో నిధులు ఖర్చు చేయాలని మార్గదర్శకాలు ఖరారు చేసింది. మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతాల అభివృద్ది, అంతర్గత రోడ్లు, వర్షపు నీరు, మురుగునీటి కోసం డ్రైన్ల నిర్మాణం, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో మౌలిక వసతులు, పార్కుల అభివృద్ది, కల్వర్టులు, వాణిజ్య సదుపాయాలు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లో సంబంధిత విభాగాలు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని పురపాలక శాఖ ఆదేశించింది. వృత్తి సంబంధ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు వైద్య సంఘాల నేతలు తెలిపారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసెస్ కోటా కొనసాగింపు, ఉద్యోగ సర్వీస్ వ్యవహారాలపై సానుకూల ఉత్తర్వులు కోరుతూ గత నెల 28వ తేదీ నుంచి పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 3 నుంచి నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ నేపథ్యంలో వైద్యులతో మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. పీహెచ్సీ వైద్యుల సంఘం డిమాండ్ మేరకు 2025-26 విద్యా సంవత్సరంలో పీజీ మెడికల్ ఇన్ సర్వీస్ కోటాను 20% అమలు చేసేందుకు మంత్రి అంగీకరించారు. 2026-27లో 15% కోటాను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అమలులో ఉండి ప్రస్తుతం నిలిచిపోయిన డిఎన్బి కోర్సుల్లో ప్రవేశాల కల్పనపైన మంత్రి సానుకూలంగా స్పందించారు. ట్రైబల్ అలయన్స్, టైమ్ బాండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, అర్బన్ సర్వీస్ ఎలిజిబిలిటీ, 5 ఏళ్లకు కుదింపు వంటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రధాన ప్రాంతీయ కార్యాలయం నెలకొల్పేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ కార్యాలయ భవనాలు నిర్మాణం చేపట్టేందుకు నేలపాడులోని 3 ఎకరాలను 12 కోట్లు వెచ్చించి ఆర్బీఐ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి సిఆర్డీఏతో ఆర్బీఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలను ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విసి రూపకు సిఆర్డీఏ అసిస్టెంట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ డేవిడ్ రాజు తమ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. 1.6 లక్షల చదరపు అడుగుల్లో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఆర్బీఐ నిర్మించనుంది. కార్యకలాపాల నిర్వహణ కోసం ఆర్బీఐ అమరావతిలో 200 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్దమయ్యారు. ఇవాళ్టి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. 6 ప్రత్యేక టీములతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. కర్నూలులో అగ్ని ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్పై తెలంగాణ పోలీసులు పలుమార్లు చలాన్లు విధించారు. ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్ బస్పై 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9వ తేదీ వరకు 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లకు సంబంధించి బస్సు నిర్వాహకులు 23,120 పెనాల్టీ చెల్లించాల్సి ఉంది. దాదాపుగా 2 ఏళ్ల పాటు చలాన్లు పెండింగ్ ఉన్నా ట్రాఫిక్ అధికారులు పట్టించుకోలేదు. ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రం చలాన్లు విధిస్తున్న అధికారులు పెద్ద ట్రావెల్ బస్సుల నుంచి వసూలు చేయడంపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్లు నడిపే వారిని ముక్కుపిండి వసూలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ట్రావెల్ బస్సుల వైపు కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్లీపర్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి డిజైన్లలో లోపాలు ముఖ్య కారణమని రవాణా రంగ నిపుణులు తెలిపారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 36 వరకు బెర్తులుంటే మల్టీ యాక్సిల్ బస్సుల్లో 40 వరకు ఉంటాయి. డ్రైవర్ వెనక నుంచి 2 బెర్తులు అనుసంధానించి బస్సు చివరి వరకు 6 వరుసల పైన కింద ఉంటాయి. అదేవిధంగా బస్సుకు ఎడమవైపు సింగిల్ బెర్తులు కింద ఒకటి పైన మరొకటి ఉంటాయి. వాటి మధ్యలో నడవాలంటే ప్రయాణికులకు దారి చిన్నగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కిందకి దిగాలంటే డబుల్ బెర్తుల్లో కిటికీ వైపు ఉండే ప్రయాణికుడికి ఇటువైపు ఉండే ప్రయాణికుడు దారిస్తే కానీ సాధ్యం కాదు. అలా కాకుండా గతంలో ఉన్న డిజైన్లో బెర్తులు రూపొందిస్తే అన్ని సింగిల్ ఉంటాయి గనుక దిగేందుకు సులభంగా ఉంటుంది. ప్రమాద సమయాల్లో వీలైనంత త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ డిజైన్ వల్ల బెర్తుల సంఖ్య తగ్గిపోతుందని ట్రావెల్ ఆపరేటర్లు అభ్యంతరాలు చెప్పడంతో వాహన తయారీ కంపెనీలు డిజైన్ మార్చేశాయి. డిజైన్లపై కేంద్ర ప్రభుత్వం పునర్సమీక్షించి చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిండు చూలాలు పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆసుపత్రికి తరలించేందుకు దారి తెన్ను లేదు. పైగా అడవిలో గ్రామం, వాహనం వెళ్లదు. డోలి కట్టి దానిపై మోసుకుంటూ బయలుదేరారు. ఇంతలోనే పెద్ద వర్షం, ముందు కదల్లేక ఆగిపోయారు. అంతలోనే ప్రసవం జరిగింది. అనంతరం బాలింతకు బాధలు మరింత ఎక్కువయ్యాయి. మళ్లీ డోలి కట్టుకుని వర్షంలోనే ఫోన్ లైట్ల వెలుతురులో బయలుదేరిన బాలింత కుటుంబ సభ్యులు నరకం అనుభవించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో జరిగింది. జిన్నెలగూడానికి చెందిన సోయం ఇరిమి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అడవి మార్గంలో డోలీ కట్టి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే ప్రసవం జరిగింది. దీంతో చిమ్మ చీకట్లో వర్షంలో మళ్లీ డోలీ కట్టి బర్లమడుగుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో అమరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా వైద్యులు సమ్మెలో ఉన్నారని సిబ్బంది తెలిపారు. 108 వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో రాత్రి 10 గంటలకు ఆటోను మాట్లాడుకుని తల్లి బిడ్డను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యమంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆసుపత్రిలో బాధితురాల్ని పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు రోడ్లు వేయాలని కోరుతున్నారు జిన్నెలగూడెం వాసులు. కోస్తాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మొదట పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో ఇవాళ్టికి వాయుగుండంగా, రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత రేపు అర్ధరాత్రి తర్వాత తుఫాన్గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్యంగా పయనించి ఈ నెల 28వ తేదీ నాటికి మధ్య ఉత్తర కోస్తా దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర తుఫానుగా బలపడి 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తేదీ తెల్లవారుజామున మచిలీపట్నంతో కాకినాడ మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే కొన్ని మోడళ్ల ప్రకారం విశాఖపట్నం టు కాకినాడ మధ్య, ఇంకొన్ని మోడళ్ల విశ్లేషణ మేరకు దక్షిణ ఒడిశాలో తీవ్ర తుఫాను తీరం దాటుతుందని అంచనా వేశారు. ఇక అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ తుఫానుకు థాయిలాండ్ దేశం సూచించిన మొంతా అనే పేరు పెట్టనున్నారు. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, వేరుశెనగ తదితర పంటలు పక్వానికి వచ్చి ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గింజ పాలు పోసుకునే దశ నుంచి పొట్ట దశలో ఉంది. ముదురు పంట కోతకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి తీస్తుండగా వేరుశెనగ కాయ దశలో ఉంది. మిర్చి ఎదుగుదల దశలో ఉంది. ఈ తరుణంలో తుఫాను వల్ల భారీ వర్షాలు కొనసాగితే లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు ప్రచారాన్ని స్పీడ్ పెంచాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని మోదీ క్యాంపెయిన్ ప్రారంభించారు. సమస్తీపూర్, బెగుసరాయ్లో 2 సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సివాన్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమ్రీ బక్తియార్లో పర్యటించారు. సమస్తీపూర్ జిల్లాలోని కర్పూరి గ్రామం ప్రధాన మోదీ ప్రచారానికి వేదికైంది. బీహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరి ఠాకూర్కు నివాళులు అర్పించారు. అనంతరం సమస్తీపూర్ సభలో పాల్గొన్న మోదీ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిని బెయిల్పై వచ్చిన వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని తిరుగుతున్న నేతలే దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సివాన్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. హత్యలు, అత్యాచారాలు ఆర్జేడీ సమయంలో జరిగాయని ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో గ్యాంగ్స్టర్లకు చోటు లేదన్నారు. అనేక మంది గూండాలు పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. ఎన్డీఏ పాలనలో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. ఆర్జేడీ పాలన అంటే జంగిల్ రాజ్యం అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ వైద్యురాలి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ఎస్ఐ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. బీద్ జిల్లాకు చెందిన వైద్యురాలు సతారాలోని ఫల్టాన్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆమె ఫల్టాన్లోని ఓ హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి అరచేతిపై ఓ నోట్ రాసి ఉండడాన్ని గుర్తించారు. సతారా పోలీస్ విభాగానికి చెందిన 2 పోలీసులు గత 5 నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్లో పేర్కొన్నారు. ఎస్ఐ గోపాల్ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మరో పోలీస్ ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతారా ఎస్పీతో మాట్లాడారు. తక్షణమే ఆ 2 పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు సతార్ జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళా వైద్యురాలి ఆత్మహత్యను తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా బాధితురాలపై ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. నకిలీ పోస్టుమార్టం రిపోర్టులు, రోగులు లేకపోయినా వారితో ఫిట్నెస్ రిపోర్టులు ఇచ్చేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారన్నారు. దీనిపై ఇప్పటికే ఆమె ఎస్పీ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి ప్లాన్ చేయగా పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. నిఘా సమాచారం ఆధారంగా ఢిల్లీలోని సాదిక్ నగర్, భోపాల్లో ఢిల్లీ సూపర్ సెల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న 2 అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు భోపాల్కు చెందినవారు కాగా మరొకరు మధ్యప్రదేశ్కు చెందినవారు. ఇక నిందితులకు ఐసిస్తో సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు విచారిస్తున్నామన్నారు. వీరి మొత్తం నెట్వర్క్ను గుర్తించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వేధిస్తుంది. కొన్ని రోజులుగా పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు స్థానికంగా తొలిసారి కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సన్నాహకాలు పూర్తయినట్లు తెలిపారు. బురారి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్లు వెల్లడించారు. ఇక ఏటా దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఢిల్లీలో గాలి నాణ్యత బాగా తగ్గిపోతుంది. ఈసారి కూడా దీపావళి బాణసంచాల ఎఫెక్ట్తో దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్ర ప్రతికూల స్థాయికి దిగజారింది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా కరువైంది. దీంతో శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం, అలర్జీలు కలిగిన వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులపై తాత్కాలిక నిషేధం విధించారు. వాహనాల రాకపోకలను పరిమితం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. కానీ వాయు కాలుష్యాన్ని గణనీయ స్థాయిలో తగ్గించాలంటే, ప్రజలకు ఊరట కల్పించాలంటే కృత్రిమ వర్షాన్ని కురిపించాల్సిందేనని అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వంతో చర్చించి తొలుత ట్రయల్ నిర్వహించారు. ఈ మేరకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ రెయిన్ కోసం ట్రయల్ సక్సెస్ అయినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో కృత్రిమ వర్షం కురిపించేందుకు అనుకూలంగా ఉందన్నారు. అన్ని అనుకూలంగా జరిగితే ఢిల్లీలో తొలిసారిగా అక్టోబర్ 29న తొలిసారిగా కృత్రిమ వర్షం కురుస్తుందన్నారు. కృత్రిమ వర్షం ద్వారా ఢిల్లీలో గాలిని పరిశుభ్రంగా, పర్యావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్యాబ్ సర్వీసులు అందించే ఓలా, ఊబర్లకు పోటీగా భారత్ టాక్సీ వస్తోంది. క్యాబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా సహకార పద్ధతిలో నిర్వహించే ఈ సర్వీస్తో అటు క్యాబ్ నిర్వాహకులకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఓలా, ఊబర్ సంస్థలు క్యాబ్ నిర్వాహకులు, డ్రైవర్ల నుంచి అడ్డగోలుగా 25% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నాయని, ప్రయాణాలు రద్దీ సమయాల పేరిట ప్రయాణికుల నుంచి అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తేవడం, క్యాబ్ నిర్వాహకులు, డ్రైవర్లకు ప్రయాణ ఛార్జీలు పూర్తిగా అందేలా చేయడం లక్ష్యంగా కేంద్ర సహకార శాఖ జాతీయ ఈ గవర్నెన్స్ విభాగం భారత్ టాక్సీని రూపొందించింది. 300 కోట్ల మూలధనంతో సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో క్యాబ్ నిర్వాహకుల నుంచి కేవలం రోజువారీ, నెలవారీ సభ్యత్వ రుసుమును మాత్రమే తీసుకుంటారు. నవంబర్ నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా 650 క్యాబ్లతో భారత్ టాక్సీని ప్రారంభించనున్నారు. డిసెంబర్లో ముంబై, పూణే, భోపాల్, లక్నో, జైపూర్ సహా 20 నగరాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రధాన నగరాలన్నిటికీ భారత్ టాక్సీని విస్తరిస్తారు. 2030 నాటికి 1,00,000 మంది క్యాబ్ డ్రైవర్లను భారత్ టాక్సీకి అనుసంధానం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
దయాది పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్న భారత్ బాటలోనే ఆఫ్ఘనిస్తాన్ కూడా నడుస్తోంది. యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల గుండా ప్రవహించే కునార్ నది జలాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయాలని ఆఫ్ఘన్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం కునార్ నదిపై అతి త్వరలోనే డ్యాంను నిర్మిస్తామని తాలిబాన్ సుప్రీం లీడర్లు మౌలవీ ప్రకటించారు. ఇక డ్యాం నిర్మాణం విషయంలో ఆఫ్ఘన్ పాలకులు పట్టుదలగా ఉన్నారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ దేశ జర్నలిస్ట్ సమీ యూసఫ్ జైబ్ తెలిపారు. విదేశీ నిర్మాణ సంస్థల కోసం వేచి చూడకుండా దేశీయ కంపెనీలకే కాంట్రాక్ట్ ఇచ్చి కునార్ నది వద్ద పనులు వెంటనే మొదలు పెట్టాలని జలవనరులు, ఇంధన మంత్రిత్వ శాఖను సుప్రీం లీడర్లు ఆదేశించారని పేర్కొన్నారు. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వతాల్లో జన్మించిన కునార్ నది 480 కిలోమీటర్లు ప్రవహించి బోగ్రిల్ పాస్ వద్ద పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తుంది. చిత్రాల్గా పాక్లో పిలిచే ఈ నది ఖైబర్ పంక్తుత్వ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తుందని సమీ యూసఫ్ జమ్ ఎక్స్లో తెలిపారు. ఇక యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దులు మూసుకుపోయాయి. రెండు దేశాల్లోనూ నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. భారత్లో జరగనున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగినట్లు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ధృవీకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు జూనియర్ హాకీ వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. చెన్నై, మదురై వేదికల్లో ఆ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే పాకిస్తాన్ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో మరో జట్టును ప్రకటించనున్నట్లు హాకీ ఫెడరేషన్ పేర్కొంది. వాస్తవానికి టోర్నీలో గ్రూప్ బిలో పాకిస్తాన్ ఉంది. ఆ గ్రూప్లోనే భారత్, చిలీ, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. ఇక భారత్లో జరగనున్న టోర్నీల నుంచి పాకిస్తాన్ వైదొలగడం ఇదే రెండోసారి. ఇటీవల మెన్స్ ఆసియా కప్ నుంచి కూడా పాక్ టీం తప్పుకున్నది. రాజ్గిరిలో ఆ టోర్నమెంట్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరిగింది. పహల్గా ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు బలహీనపడ్డాయి. అయితే జూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ తప్పుకున్న విషయం ఇంకా తమకు అందలేదని హాకీ ఇండియా పేర్కొంది. కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుసగా 2 మ్యాచ్లను కోల్పోవడంతో సిరీస్ ఇప్పటికే కంగారుల వశమైంది. ఇక ఆఖరిదైన నామమాత్రపు 3వ వన్డే ఇవాళ సిడ్నీలో జరగనుంది. టీమిండియా కనీసం ఇక్కడైనా విజయం దక్కించుకొని పరువు కాపాడుకోవాలనుకుంటుంది. అటు మరో 2 ఏళ్ల తర్వాత భారత్ ఇక్కడ పర్యటించనుండటంతో వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆసీస్ గడ్డపై బహుశా ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ బరిలోకి దిగకపోయినా పటిష్ట భారత్ ను మట్టి కరిపించిన ఆసీస్ జోస్లో ఉంది. అందుకే ఆ లక్ష్యం లేకుండా ఆడి తొలిసారి భారత్ పై 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. మరోవైపు ఇక్కడి ఎస్సీజీ మైదానంలో ఆడిన చివరి 5 వన్డేల్లో భారత్ ఒక్కసారి నెగ్గింది.